సర్వయుగాలకు సజీవుడును మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దేవుని మాటలు వింటున్న ప్రియులైన వారందరికీ నా ప్రత్యేకమైన శుభాలను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అబ్రహాము గారి యొక్క విశ్వాస యాత్ర 30వ ధ్యాన భాగముగా నేటి దినాన్న ఆది ఖండ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకొని కొన్ని తలంపులను కలిసి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 నినమండుగరిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. ప్రియులరా, నిన్నటి దినాన్న ఈ మాటలను కొంత ధ్యానం చేయగలిగాం. అబ్రహాము గారు ఐగుప్తులో ఉన్నప్పుడు తన స్వంత భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా చేతకాని వానిలా చేతులు కట్టుకొని మిన్నకుండిపోవలసి వచ్చింది. అయితే నేటి దినాన్న 4 రాజుల మీద ఆయన యుద్ధానికి వెళ్ళి 4 హతమార్చి విజయోత్సవంతో ఆయన తిరిగి రాబోతున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే హెబ్రోనులో దేవునితో ఉన్న సహవాసమే దానికి కారణమని చెప్పేసి ధ్యానం చేయగలిగాం. అబ్రహాము గారి దగ్గర ఉన్న మనుషులు కాదు, అబ్రహాము గారి దగ్గర ఉన్న బలగము కాదు, కానీ దేవుడే అబ్రహాము గారికి బలమయ్యారు కాబట్టి ఈ విజయం సాధ్యమైంది అనే విషయాన్ని మనం ధ్యానం చేయగలిగాం. ప్రియులరా, క్రైస్తవ జీవితం అనేది రణరంగం. క్రైస్తవ జీవితం అనేది ఒక గొప్ప పోరాటం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన చేసిన పోరాటము మంచి పోరాటం. ప్రియులరా, క్రైస్తవ జీవితం అనేది తుది శ్వాస వరకు కూడా పోరాడాల్సిందే. ఎందుకు పోరాడాలి, ఎవరితో పోరాడాలి అని చెప్పేసి మనం ఆలోచన చేయగలిగినట్లయితే గతించిన కాలంలో మనమందరము కూడా సాతాను రాజ్యంలో ఉండేవాళ్ళం. ప్రియరక్షకుడైన యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకొని నిత్య మరణమే శరణ్యమైనప్పుడు కల్వరిలో తన ప్రాణాన్ని అర్పించి సాతాను యొక్క బంధకాలలో నుంచి, పాపపు కబంధ హస్తాలలో నుంచి మనల్ని విడిపించారు, స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు వాటమి పాలైన ఈ సాతాను వాడి రాజ్యంలో నుంచి మనం బయటకు వచ్చాము కాబట్టి అనుక్షణము కూడా వాడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. మీకు అర్థం కావడం కోసము ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతడు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పోలీసులు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వెంబడిస్తారు, తరుముతారు, పట్టుకుంటారు, అవసరమైతే చంపేస్తారు కూడా. సాతాను కూడా చేయబోతున్నది అదే. వాడి రాజ్యంలో నుంచి మనము బయటకు వచ్చాము కాబట్టి ఇప్పుడు వాడేం చేస్తాడు? అనుక్షణము మనల్ని తరుముతూనే ఉంటాడు, అనుక్షణము మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. పట్టుకొని మరలా బంధించి వాడి రాజ్యంలో చేర్చుకోవడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే వాడితో మనం పోరాడాలి. తిరిగి ఆ రాజ్యంలోనికి వెళ్లకుండా వాడు సృష్టించే అనేక రకాలైన ఇక్కట్ల నుండి మనం విడిపించబడాలి అంటే వాడితో మనం పోరాటం చేయాలి. ఆ పోరాటము మంచి పోరాటమై ఉండాలి. లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటాయి. అయితే ఆ పోరాటము మంచి పోరాటమై ఉండాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అనే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. క్రైస్తవ జీవితం అనేది పోరాటము. ఆ పోరాటము మంచి పోరాటము. ఆ మంచి పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటమై ఉండాలి. ఇంతకీ ఈ పోరాటం ఎట్లా చేయాలి అని ఆలోచన చేయగలిగినట్లయితే ఇంకా మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడాలని మాటలు కనపడుతూ ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అంటే క్రీస్తు యేసుకు చెడ్డ సైనికులు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ప్రభువుని అవసరానికి వాడుకుంటారు, తర్వాత విడిచిపెట్టేస్తారు. వీళ్ళు చెడ్డ సైనికులు.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు ఏంటంటే క్రీస్తును సంతోషపెట్టడం కోసము జీవితాంతము కూడా వాళ్ళు శ్రమిస్తూనే ఉంటారు. అట్టి రీతిగా మనం ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మరొక మాట తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క పోరాటం అంట నియమం ప్రకారంగా పోరాడాలి అంట. మనకున్న నియమము ఏంటంటే వాక్య నియమమే. వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాడికి ఎదురు నిలబడమే తప్ప నచ్చినట్లుగా మనం పోరాడితే వాడి మీద విజయాన్ని సాధించలేము. ఆలోచన చేయగలిగినట్లయితే క్రైస్తవ జీవితం అనేది పోరాటం అయితే ఆ పోరాటము మంచి పోరాటమై ఉండాలి. ఆ మంచి పోరాటము విశ్వాస సంబంధమైనదై ఉండాలి. ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడాలి. ఆ పోరాటం ఎట్లా చేయాలి అంటే నియమం ప్రకారంగా పోరాడాలి. దేనికోసం పోరాడాలని ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడం కోసము మన యొక్క పోరాటం ఉండాలి. ప్రియులరా, ఇంతకీ మన పోరాటం ఎవరితోనూ అని ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాం. ప్రియులరా, మనము పోరాటం చేస్తున్నది కంటికి కనిపించని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాము కాబట్టి కంటికి కనిపించని ఆయుధాలనే మనము ధరించగలగాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే దేవుడిచ్చు సర్వాంగ కవచముల గురించి ఆయన తెలియజేస్తూ ఉంటారు. దేవుడిచ్చు సర్వాంగ కవచము నువ్వు ధరిస్తేనే కానీ సాతానుకి ఎదురుగా నిలబడలేవు. వాడికి ఎదురుగా నిలబడితేనే కానీ నువ్వు వాడి మీద విజయాన్ని సాధించలేవు. సర్వాంగ కవచంలో 6 కవచాలు ఉన్నాయి. ఆ 6 కవచాలలో ఏ కవచము క్షీణించినప్పటికీ కూడా, ఏ కవచము బలహీనపడినప్పటికీ కూడా వాడేం చేస్తాడంటే నేరుగా తన యొక్క అగ్నిబాణాన్ని నీ మీదకి విసురుతాడు. వాడికి వెను తిరగడానికి వీలు లేదు. ఎందుకంటే మన వెనుక ఎట్లాంటి కవచము లేదు. వెనక్కు తిరిగాము అంటే వాటమి పాలైనట్లే. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ యొక్క రణరంగంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నేను నిలబడి పోరాడాలి. ఈ పోరాటం ఎవరి కోసం? కేవలం మన కోసమేనా? మన కోసమే కాదు. అబ్రహాము తన సహోదరుణ్ణి చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడని చెప్పేసి తన తమ్ముడిని కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నేటి దినాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే మన కుటుంబంలో మన బిడ్డల్ని, మన స్నేహితులను, మన తల్లిదండ్రులను, మన పొరుగు వారిని, వీరందరినీ కూడా సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? చెరపట్టుకొని ఈడ్చుకుపోతున్నాడు. ఎక్కడికి? నిత్య మరణానికి. సర్వాంగ కవచాన్ని ధరించిన నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన పోరాటం చేయాలి. ప్రార్థన అంటే వట్టి మాటలు కాదు. ప్రార్థన అనేది పోరాటం చేసి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మన బిడ్డలను మనం విడిపించగలగాలి. అబ్రహాం చేసిన పని అదే. చెరపట్టుబడి తీసుకొని పోతున్న ఆ వ్యక్తులను హతమార్చి తన వారిని రక్షించుకోగలిగాడు. ఈ పని నీవు నేను చేయగలగాలి. ఎందుకంటే సాతాను గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. వారి యొక్క కబంధ హస్తాల్లో నేటికి మన బిడ్డలు ఉన్నారు, మన కుటుంబాలు ఉన్నాయి, మన సంఘాలు ఉన్నాయి. వారి కోసం ప్రార్థన పోరాటం చేద్దాం. అగ్నిలో నుండి వారిని లాగినట్లుగా సాతాను యొక్క రాజ్యంలో నుంచి, వాడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి విడిపిద్దాం. అంతవరకు పోరాటం చేద్దాం. ఈ పోరాటం ఆగిపోవడానికి వీలు లేదు, సాగిపోవలసిందే. ఎప్పటి వరకు? నీవు నేను సమాధికి చేరే వరకు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము.
అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. జీవం గలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను బాబు. అబ్రహాము గారి జీవితం ద్వారా అనేకమైన ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ పోరాటంలో నేను ప్రభువా ఎట్టి రీతిగా పోరాడాలో, దేని కొరకు పోరాడాలో నేను ప్రభువా మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీరిచ్చే నేను ప్రభువా ఆ సర్వాంగ కవచమును ధరించి సాతానుకి ఎదురు నిలబడిన ప్రభువా వానిపై విజయం సాధించి మేమును మా కుటుంబాలను మా సంఘాలను రక్షించబడ్డానికి, మీరిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అట్టి రీతిగా మా జీవితాలను సిద్ధపరచుకోవడానికి నీ కృప చూపమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.